హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ ఉగాది. ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చిన. ఇక్కడైతే మా అమ్మ వంట చేస్తుంది చూడమ్మా. అవును, ఈరోజు ఉగాది కదా, మనం భక్ష్యాలు చేసుకుంటున్నాం. అమ్మ సజ్జ ఓలిగలు చేస్తుంది, చూపిస్తా. సజ్జ ఓలిగలు అంటే రవ్వతో చేస్తా. హ్యాపీగా చెప్పు. హ్యాపీ ఉగాది అందరికీ. ఇక్కడ ఆల్రెడీ ఏమేమి వేసి పెట్టిందంటే ఒక్క నెయ్యి కాంచింది, ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టేసాం, రైస్ కూడా అయింది. చూపిస్తా ఇంకాసేపు ఆగి, ఓకేనా. ఇక్కడ మా నాయన పూజకు సిద్ధం చేస్తున్నాడు అన్నీ. హ్యాపీగా చెప్పు నాయనా. థ్యాంక్ యూ. అన్నీ కడిగి పెట్టుకున్నాడు. ఈ ఉగాది ఏంటో మాకు అస్సలు బాగాలేదు, మా హస్బెండ్కి హెల్త్ బాగాలేదు. ఎలా ఉంది ఇప్పుడు నీకు? పైన ఓకేనా. హ్యాపీ ఉగాది చెప్పు. పాపం వాయిస్ కూడా రావట్లేదు. తర్వాత నేను ఇక్కడ పూలు కుడుతున్నాను. మా అమ్మ ఏమో మామిడికాయ పప్పు చేస్తుంది కిచెన్లో. మామిడికాయ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతమందికి నచ్చుతుంది మామిడికాయ పప్పు చెప్పండి. ఇక్కడేమో మా నాన్న మామిడాకులన్నీ తెంపి దాన్ని కడుతున్నాను అనమాట. గుమ్మానికి కట్టాలి కదా, అవన్నీ కట్టుకోండి. క్రోధినామ సంవత్సరం మేము వాడుతున్న కొత్త గిన్నె, ఏదో ఒక కొత్త గిన్నెలో వంట చేస్తుందమ్మా ప్రతి సంవత్సరము. ఇది వాడుతున్నాము. ఇది ప్రెస్టీజ్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ట్రైప్లే అని చెప్పేసి అది తీసుకున్నాము మేము. ఓకే, ఇందులో ఇప్పుడు ఏదో కర్రీలో ఏదో ఒకటి చేస్తాం. పులిహోర కలుపుదాం. పులిహోర కలుపుతాను. ఇది పప్పు, ఇది పప్పు, మామిడికాయ పప్పు. ఇది అదే రసం. ఇది రసంకి మునక్కాయ చారు, మామిడికాయ పప్పు. ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు మేము. మా స్టైల్లో, రాయలసీమ స్టైల్లో ఆలుగడ్డ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాం. ఇది వచ్చేసి ఓలిగకి పిండి, తెల్ల గోధుమ పిండి అంటారు. ఇది కలిపి పెట్టేస్తాం ఆల్రెడీ. ఇది కూడా చేసేటప్పుడు చూపిస్తా. జీలకర్ర ఆవాలు వేసాము. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ కొంచెం బాగా వేయాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం పొడి వేసాము. ఇప్పుడు ఉడకబెట్టుకున్నది ఇట్లా అంతా పక్క తీసి ఇలా పెట్టుకుని వేసుకోవాలి. రెడీ అయిపోయింది చూడండి. నెక్స్ట్ పులిహోర కలిపి, పులిహోర పులుసు ఇది మా అమ్మ ఆల్రెడీ చేసి పెట్టింది. ఇది వేసేసి పులిహోర కలిపేస్తాం. ఇక్కడ అమ్మ నేను ఇంకా మిగిలిన పప్పు రసము అవన్నీ తిరగమాతేసేస్తున్నాము. చూడండి, మొత్తం పప్పు రసం అంతా చేయాలి కదా, వాటి కోసం కూడా తిరగమాతేసేస్తుంది అన్నమాట అమ్మ. అమ్మ చాలా బాగా వంట చేస్తుంది. ప్రపంచంలో ఉన్న అమ్మలందరూ అలాగే చేస్తారులేండి. అమ్మ చేతి వంట ఏదైనా బాగుంటుంది కదా. ఉగాది పచ్చడి చేద్దామా? చేయి డాడీ. బకెట్లు మామిడికాయ ముక్కలు వేసేసే. తర్వాత వచ్చేసి వేపపూత, ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తాం, మేము ఇట్లా చేస్తాను. తర్వాత వచ్చి బెల్లము, తర్వాత వచ్చి సాల్ట్, తర్వాత పులుపు, నిమ్మరసం వేసుకుంటున్నాం మేము, చింతపండు వేసుకోవట్లేదు. పులుపు ఓకేనా. తర్వాత వచ్చి కారం, కారం పొడి కలుపు. ఇంకా మేము ఎక్కువ తినరు కాబట్టి ఇంట్లో చాలా లైట్గా దేవుడికి పెట్టాలి కాబట్టి అంత వేసేసి ఇంకా అన్నీ వేసేసి ఏం కాదులే డాడీ. కొంచెంసేపు ఉంటే ఇదంతా వాటరీగా అయిపోతుంది.
ఎక్కువ వాటర్ కూడా పోసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుంటారు కదా, మేము వేసుకోవట్లేదు. మేమైతే నిమ్మరసం వేసుకున్నాం. కొంచెం ఇంట్లో హెల్త్లు బాగాలేవు, అందుకే చింతపండు వేసుకోవట్లేదు. ఓకేనా, రెడీనా? ఓకే, ఇది దేవుడి దగ్గర పెట్టేస్తాడు మా నాన్న. చూడండి మా అమ్మ ఎట్లా చేస్తుందో. ఇలా చపాతి ఒత్తుకున్నట్లు ఒత్తుకోవాలి మొత్తం. ఇందులో వచ్చేసి మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా, రవ్వతో చేసి పెట్టుకుంటాం అనమాట. కేసరి లాగా చేసుకొని అది ఇందులో పెట్టేసుకొని మొత్తం ఒత్తుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా ఒత్తుకోవాలి రేకుల కట్టెతో. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వీటికి ఇప్పుడు కొంచెం జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు ఉంటాం కదా, అవి కూడా అలా అతికిచ్చేసి పెనం మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇక్కడేమో అమ్మ తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ ఒలిగలు చేస్తూ ఉందన్నమాట. తమ్ముడు వాళ్ళ కూతురు. ఇదిగోండి ఇట్లా బాగా కాల్చుకోవాలి ఎర్రగా. నెయ్యి వేసి కాల్చుతుంది మా అమ్మ. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఇట్లా మంచి కలర్ వచ్చేలా కాల్చుకోవాలన్నమాట. ఇంకా అన్నీ వరుసగా చేసేసాము. దేవుడికి పళ్ళెం వేయాలని చెప్పేసి, దేవుడికి పళ్ళెం వేసి బట్టలు పెట్టిన తర్వాతే తింటాం కదా. మా నాన్న ఈడ ఆకు కట్ చేస్తున్నాడు దేవుడికి. ఇదిగోండి ప్లేట్లో ఆకేసి పెట్టుతాను ఫస్ట్. ఇయ్యో ఓలిగలు పెట్టుకో డాడీ. దేవుడికి అనమాట, దేవుడికి పెద్దలకు అన్నిటికీ ఇవే. చిత్రాన్నం, అది ఆలుగడ్డ, తెల్లన్నం, పప్పు. వావ్, నోరు ఊరిపోతుంది కదా. మునక్కాయ రసం. వావ్, ఓకే అంతేనా? కదా ఇంకా కదా. ఇది దేవుడికి పెట్టేది పళ్ళెం. మంచినీళ్ళు ఆల్రెడీ పెట్టారు. ఇంకోండి దేవుడు. బట్టలు మా అబ్బాకి బట్టలు ఆడ పెట్టేసే స్టూల్ మీద పెట్టి. ఇంకా ఇవి పెద్దవాళ్ళకు బట్టలు, చీరలు, పంచలు అన్నీ పెడతారన్నమాట. భోజనం అన్నీ పెట్టి ఇంకా దీపం పెట్టాడు. వాటర్ అయిపోయింది. మా అమ్మ చూడండి పుచ్చి రోలు కూడా పెట్టింది ఇక్కడ. రామా ఒక కాలు ముక్కో, టిప్పు కాలు ముక్కో. శాతం ముక్కుంటుంది. రామా ముక్కుందా? కొంచెం గ్లాసులో కాదు. ఉగాది పచ్చడి, పులుపు, కారం, ఇక్కడ పూజ అంతా అయిపోయాక మేమందరం కలిసి కూర్చొని పొద్దున్నే తినేస్తున్నామండి. 8:30కి అంతా అయిపోయింది పూజ, మొత్తం ఇంట్లో పని అంతా. ఇక్కడ అన్నీ వడ్డించుకొని తింటున్నాము. అండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాము. లంచ్కి వచ్చి బెడ్రూమ్లో ఏం చేస్తున్నాం అని వేడికి తట్టుకోలేక ఏసీ వేసుకొని కూర్చున్నాం. అక్కడ మా అత్త శ్రమ పడుతుంది. మా అత్తను కూడా చూపిస్తూ ఉండండి. చేస్తుంది పాపం. మేమేమో ఏసీ వేసుకొని కూర్చున్నాం. మా అత్త చపాతీలు చేస్తాం.
ఇక్కడ నా కొడుకు మనవాడికి దొంగచాటుగా ఏందో పెడుతుంది. అది ఏం పెడుతుందో తెలియదు. ఏం పెడుతుంది నాన్న? వీడి పులిహోర బాగుందా? ఇది కౌశి. అది చెప్పు కౌశి, ఏం తిన్నావు? చపాతి. ఈ పిల్ల తినేసింది అప్పుడే. ఇక్కడ మా అన్నయ్య తింటున్నాడు, మూవీ చూస్తున్నాడు. కొత్త బంగారులకు ఇంతకంటే ఎక్కువ పెడితే కాపీరైట్ వస్తుంది. చూడండి వడ్డింపులు జరుగుతున్నాయి. మెత్త చేసిన ఓలిగలు, రాయలసీమలో ఓలిగలు ఇట్లే ఉంటాయి. ఏం చేసిందో, పప్పు మెంతిపప్పు చేసింది, మజ్జిగ, రసం చూడండి గిన్నె నిండా చేసినారు, పులిహోర, సేమియా, నాకు ఇష్టమైన సేమియా, ఆలుగడ్డ ఫ్రై, ఇది ఇంకో పప్పు, ఆ పప్పు ఈ పప్పు, నెయ్యి, ఏంటిది వడియాలు, అది వైట్ రైస్. సగం అయిపోయాయి కానీ తప్పదు తినాలి. ఓకేనా? నెయ్యి. ఇక్కడ మళ్ళీ ఈడికొచ్చిండు. ఓకే బాయ్, ఫోన్ వచ్చింది. ఓకే అండి, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.